భగవద్గీత అధ్యాయం 1 శ్లోకాలు 21 నుండి 25 వరకు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 21. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. సారాంశం: అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు, నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలిపి ఉంచు. ఎవరిని ఎదుర్కోవాలో చూడాలి, కాని వారిని చూస్తే మనసు కలత చెందుతుంది. తన వారితో, గురువులతో యుద్ధం చేయాలన్న భావన అర్థం కాదు. బయట యుద్ధం, లోపల బాధ. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 22. యావదేతా నిరీక్ష్యహం యోద్ధుకామానవస్థితా కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. సారాంశం: అర్జునుడు అన్నాడు, ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. యోధులను నేను చూడాలనుకుంటున్నాను. ఎవరి తోడుగా, ఎవరి ఎదురు యుద్ధం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. తన వారితో యుద్ధం చేయాల్సి రావడం అతడికి ఇంకా బాధ కలిగిస్తోంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 23. యోత్స్యమానానవేక్షాహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. సారాంశం: అర్జునుడు చెప్పాడు, ఈ యుద్ధానికి చేరిన వాళ్ళు ఎవరు? దుర్యోధనుని చెడ్డ ఆలోచనల కారణంగా యుద్ధాన్ని ఇష్టపడుతున్నవారు ఎవరు అని చూసుకోవాలనుకుంటున్నాను. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 24. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సారాంశం: సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు, ఓ రాజా. అర్జునుడు అడిగిన వెంటనే శ్రీకృష్ణుడు ఆ శ్రేష్ఠ రథాన్ని ఇరుపక్షాల సైన్యాల మధ్య నిలిపాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 25. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితా ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. సారాంశం: సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు, భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర రాజుల ముందున్న కృష్ణుడు అర్జునుని చూసి అన్నాడు, పార్థ, ఈ సమవేతమైన కౌరవులను చూడు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.